శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనలాభం కలగటానికి వాస్తుశాస్త్రంలో మనం పాటించవలసిన నియమాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని ఆచరణలో గనక పెట్టినట్లయితే తప్పనిసరిగా ధనపరమైనటువంటి చిక్కుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. రావి ఆకుపైన శ్రీరామ అని చెప్పేసి రాసి ఏదైనా తీపి పదార్థాన్ని ఉంచి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. అలా గనక చేసినట్లయితే మీకు తప్పక ధనలాభం కలుగుతుంది. అంతేకాక ప్రతిదినం కూడాను ఉదయం లక్ష్మీదేవికి ఎర్ర పూలు సమర్పించి ఆవు పాలతో చేసిన పరమాన్నం నివేదన చేయటం వల్ల కూడా ధనలాభం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే 11 గవ్వలు తీసుకోండి, కుంకుమ పువ్వు రాసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి మీరు ధనం దాచుకునే చోట ఉంచండి. మీకు ధనలాభం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క బాత్రూములో నైరుతి మూల ఒక గాజు గ్లాస్ లేక బౌలులో ఉప్పు పెట్టి ప్రతి నెల కూడా మారుస్తూ ఉండాలి. అలా కనుక చేసినట్లయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా మీతో సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత లేకపోతే ధన సంపాదన పట్ల మోజు తగ్గిపోతుంది. అందరూ సఖ్యతగా ఉండి పొగుడుతుంటే ఇంకా కాస్త బాగా సంపాదించాలనిపిస్తుంది. సహసిద్ధం ఇదంతా కూడా. అలాగే మనం ఏ పని చేసినప్పటికీ కూడాను ప్రతికూల శక్తులు మన్ని వేధించకుండా చూసుకోవాలి. వాస్తుశాస్త్రంలో అనుకూల ప్రతికూల శక్తి సిద్ధాంతం చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఇంట్లో కానీ బయట కానీ అనుకూల శక్తి ప్రసరించేటువంటి వస్తువులు ఉంటే మనకి లాభం చేకూరుతుంది. అదే ప్రతికూల శక్తులు ఉండే వస్తువులుంటే దోషం వస్తుంది. ఆ దోషాలన్నీ కూడా మనం పారద్రోలాలి. ఇంటి ప్రాంగణంలో ఎండిపోయిన చెట్లు కానివ్వండి ఏమైనా సరే ఉన్నట్లయితే వాటిని తీసివేయండి. అలాగే 3 అయిన చెట్టును అలంకరించండి. ఇంటీరియల్ డెకరేషన్ కోసం అలాంటి కళాకృతులు మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించినటువంటి వాటికి సహజసిద్ధంగా చక్కటి శక్తిని మనం ప్రసరింపజేయాలి. అందుచేత వాటిలో కూడాను మనకి అద్భుతవంతమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. డ్రాయింగ్ రూములో మీరు గనక పూలు ఉంచినట్లయితే రోజు మారుస్తూ ఉండండి. పూలు గనక వాడిపోతే వాటి నుంచి అనుకూల శక్తి రాదన్నమాట. దేవుని దగ్గర రోజు పూజ చేస్తాం, మర్నాడు ఆ పూలన్నీ కూడాను నిర్మాల్యం అని చెప్పేసి అని వాటిని తీసేస్తాం. ఆ తీసేసిన పూలు కూడా తొక్కకూడదండి. అలా తొక్కినట్లయితే మనకు అనారోగ్యం వస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తెలియకుండా తొక్కినా మనకి కాళ్ళు నొప్పులు అనారోగ్యాలు వస్తాయి. అందుచేత చెంపలు వేసుకొని ఆ యొక్క నిర్మాల్యాన్ని మీ ఖాళీ స్థలంలో ఒక గుంటను త్రవ్వి ఆ గుంటలో పోస్తే అవన్నీ ఎరువుగా మారతాయి. మళ్ళీ మీ మొక్కలకి ఆ ఎరువు ఉపయోగపడుతుందన్నమాట. అలాగే పడక గదికి కిటికీలో నుంచి ఎక్కువగా అనుకూలవంతమైనటువంటి వస్తువుల శక్తి మీ మీద ప్రసరించేట్టుగా ఉండాలి, కానీ అననుకూల శక్తులు రాకుండా చూసుకోవాలి. ఎండిపోయిన చెట్లు, పరిశ్రమల గొట్టం నుంచి వెలువడే పొగ, వాటి నుంచి రక్షణ కోసం మీరు నిద్రించేటువంటి పడక గదిలో కిటికీకి పరదా వేయండి. జీవితంపై ఇంటి కప్పు ప్రభావం కూడాను ఎక్కువగా ఉంటుందండి. ఇంటి కప్పు ఎప్పుడూ కూడా వంకర టింకరగా నిర్మాణం చేయకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.